ప్రజా వాయిస్ స్టింగ్ ఆపరేషన్ అయ్యేది. ఆషామాషిగా ఏం పోతలేదు ప్రజా వాయిస్. పర్ఫెక్ట్గా ప్రజల కోణంలో వెళ్ళాలి. అనేక ఇబ్బందులు ఉంటాయి, బట్ ఇబ్బందులను పక్కన పెట్టి ప్రజల కోణంలో వెళ్ళాలని నిన్న చెంగిచెర్లలో ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిండు మా భాస్కరును మా సురేష్. ఇద్దరు కలిసి స్టింగ్ ఆపరేషన్ చేసి కోళ్ళని గీళ్ళని పట్టుకొని సెల్ ఫోన్లు పట్టుకొని ఇగో వెనకాల నిలబడ్డారు వీళ్ళు. ఇదే పని తతంగం. చూద్దాం. ఇది పందెం కోళ్ళ స్థావరాలపై మేడిపల్లి పోలీసుల దాడి. ప్రజావాయిస్ ఆపరేషన్కు మేడిపల్లి పోలీసుల సహకారం. చనిపోయిన కోళ్ళు 3000 నగదు 2 సెల్ ఫోన్లు స్వాధీనం. ఆపరేషన్ను విజయవంతం చేసిన ఎస్హెచ్ఓ జలంధర్ రెడ్డికి ప్రజావాయిస్ సత్కారం. సెల్యూట్ సార్ మీకు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ను జీరో క్రైమ్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ జలంధర్ రెడ్డి ఎస్హెచ్ఓ. చూద్దాం ఇది కథేంది కార్ఖానేంది. ఇదే పందెం కోళ్ళ స్థావరాలపై ప్రజావాయిస్ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్కు మేడిపల్లి పోలీసులు సహకరించి విజయవంతం చేశారు. పందెం కోళ్లను నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి నిందితుల నుంచి చనిపోయిన కోళ్లతో పాటు 3000 రూపాయల నగదు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధంగా పందెం కోళ్ల నిర్వహణకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆపరేషన్కు ఎస్హెచ్ఓ ప్రత్యేక సహకారం. ప్రజావాయిస్ చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్ను విజయవంతం చేయడంలో మేడిపల్లి ఎస్హెచ్ఓ డి జలంధర్ రెడ్డి కీలకంగా వివరించారు. ప్రజావాయిస్ నుంచి అందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని పోలీసులు దాడులు నిర్వహించి నిందితుల నుంచి కోళ్లు నగదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించిన మేడిపల్లి పోలీసుల తీరును ప్రజావాయిస్ బృందం అభినందించింది. ఎస్హెచ్ఓ జలంధర్ రెడ్డికి ప్రజావాయిస్ సత్కారం. ఆపరేషన్ విజయవంతం కావడంలో సహకరించిన మేడిపల్లి ఎస్హెచ్ఓ డి జలంధర్ రెడ్డిని ప్రజావాయిస్ బృందం ఘనంగా సత్కరించింది. ప్రజావాయిస్ బ్యూరో చీఫ్ భాస్కర్ యాదవ్, మేడిపల్లి మండల రిపోర్టర్ సురేష్ ముదిరాజు మర్యాదపూర్వకంగా ఎస్హెచ్ఓని కలిసి అభినందనలు తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజావాయిస్ ఎల్లప్పుడూ ముందుంటుందని వారు తెలిపారు. జీరో క్రైమ్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దాలి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ను నేరాలకు తావులేని జీరో క్రైమ్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దాలని ప్రజావాయిస్ బృందం కోరింది. ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు పందెం కోళ్లు, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేసింది. మేడిపల్లి పోలీసుల సహకారంతో ప్రజావాయిస్ చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల సంతృప్తి చెందింది. జలంధర్ రెడ్డి గారికి, ఎస్హెచ్ఓ జలంధర్ రెడ్డి గారికి మరియు మేడిపల్లి పోలీస్ బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది ప్రజావాయిస్. ఎందుకంటే ఒక ఫోన్ రాగానే హుటాహుటిన మంచి ఆపరేషన్ చేపట్టిన మేడిపల్లి పోలీసులు అని చెప్పుకోవచ్చు. మనం చాలా వరకు పోలీసులను తిడుతూ ఉంటాం, చాలా వరకు అసలు పట్టించుకోము. ఒక్కొక్క సందర్భంలో అంటే ఖద్దరు చొక్కా ఫోన్ చేస్తే తప్ప కాకి చొక్కా పట్టించుకోదనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ కొంతమంది పోలీసులు, జలంధర్ రెడ్డి అటువంటి ఆఫీసర్లు చాలామంది సార్లు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మంచిగానే స్టేషన్లు నడుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ మరొక్కసారి సెల్యూట్ చేస్తూ ఉంది ప్రజావాయిస్.